నిన్న రాత్రే ఆ మహిళ గర్భవతి అయింది. కానీ మరుసటి రోజుకే ఆమె పొట్ట బీచ్ బాల్లా పెద్దగా మారిపోయింది. ప్రతి ఒక్కరి శరీరం వేరుగా ఉంటుందనే భావనతో ఆమె దానిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె కుటుంబం ఆమెను చూసినప్పుడు షాక్ అయింది. కేవలం 10 నిమిషాల్లోనే ఆ అమ్మాయి పొట్ట 6 నెలల గర్భవతిలా పెద్దదైంది. ఈ వేగానికి మరో 10 నిమిషాల్లో బిడ్డ పుడతాడు. బీచ్పై ఉన్నవారు అందరూ ఆమెకు సహాయం చేయడానికి పరిగెత్తుకు వచ్చారు. చివరకు శిశువు సజావుగా పుట్టాడు. అయితే కేవలం 2 నిమిషాల్లోనే ఆ శిశువు మరణించాడు. అత్యంత తెలివైన జాక్ కారణాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ బీచ్పై ప్రతి ఒక్కరి కణాలు వేగంగా వృద్ధాప్యానికి లోనవుతున్నాయి. అందుకే ఆ అమ్మాయి గర్భం ఇంత వేగంగా జరిగింది. ఆ బిడ్డ ఇంత వేగంగా జరుగుతున్న మార్పులను తట్టుకోలేక చనిపోయాడు. ఆ అమ్మాయి 10 నెలల గర్భం కేవలం 20 నిమిషాల్లోనే పూర్తయింది. అంటే ఈ బీచ్పై అరగంట గడపడం అంటే బయట 1 సంవత్సరం గడిపినట్టే. వారు త్వరగా తప్పించుకోకపోతే కేవలం 2 రోజుల్లోనే అందరూ వృద్ధాప్యానికి లోనే మరణిస్తారు. ఇది విన్న వెంటనే ఒక నల్లజాతి బాలుడు పిచ్చివాడిలా పరిగెత్తి గుహ వైపు దూసుకెళ్లాడు. కానీ గుహలోకి చేరుకున్న వెంటనే అతనికి తల తిరిగే మూర్ఛపోయాడు. మెలకువ వచ్చినప్పుడు అతను మళ్లీ బీచ్పైనే ఉన్నాడు. అతను మూర్ఛపోయిన తర్వాత అతని స్నేహితులు అతన్ని లాగే తీసుకువచ్చినట్టుగా తెలిసింది. గుహ తప్ప మరేం తప్పించుకునే మార్గం కనిపించలేదు. భూమి మార్గం కుదరకపోతే నీటి మార్గాన్ని ప్రయత్నిద్దామని జాక్ సూచించాడు. బే చుట్టూ ఈదుకుంటూ వెళ్లగలిగితే తప్పించుకోవచ్చని అతను అనుకున్నాడు. స్విమ్ టీం కోచ్ అయిన జాక్ ధైర్యంగా నీళ్లలోకి దిగాడు. కానీ ప్రక్షాళితమైన అలల ఎదుట అతను నిలవలేకపోయాడు. చివరకు తీరానికి వచ్చినది అతని మృతదేహమే. బీచ్ మొత్తం నిరాశలో మునిగిపోయింది. ఈ సినిమా పేరు ఓల్డ్. ఆసక్తి ఉంటే అసలు చిత్రాన్ని చూడవచ్చు.